ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడచిన పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు మీ రెక్కల చాటున భద్రపరిచారు, కాచి కాపాడి సంరక్షించి మీ దయలో ఉచితమైనటువంటి కృపను ప్రసాదించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యమునిచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు, ఆనందము కలుగు చేసిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినములో మేమందరం కూడా నీ సముఖమందు చేరుకొని ఉన్నాం. నీ గ్రంథాన్ని చదివి దానిలోని సారాన్ని గ్రహించటానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. మా నోటి మాట, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అనుకూలముగా మీరే మాకు తోడయుండి సహాయం చేసి మీ మహోన్నతమైనటువంటి కార్యాలను మేము వివరించుకోవడంలో, మా ఆత్మీయ జీవితాలు కట్టుకోవడంలో, సరిదిద్దుకోవడంలో, సరి చేసుకోవడంలో మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మా హృదయాలు వెలిగించబడి, మనోనేత్రాలు తెరవబడి, ఆత్మీయంగా మేము బలపడే భాగ్యమును మీరు మాకిమ్మని, కృప చూపించమని, సహాయం కలుగు చేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు, స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, ఈ పునరుద్ధాన దినములో దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 4 దినాల నుండి మనకు వస్తున్న సమాచారం ఏంటంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని, సుమారు 52 డిగ్రీల వేడి ఉంటుంది కనుక ఇళ్ళ దగ్గర నుంచి ఎవరు బయటికి రావద్దు అనే వార్త వచ్చింది. కానీ ఆ 2 దినాల నుండి ఎండ పోయింది, చల్లదనం వచ్చింది. అంచేత దేవుణ్ణి నేను ఘనపరుస్తున్నాను. నేను అనుకున్నాను ఎండ తీవ్రతకి ఎవరు రారేమో అనుకున్నాను, కానీ దేవుడు చల్లదనం ఇచ్చాడు. చల్లదనం ఇచ్చినా కూడా త్వరగా రారని ఇప్పుడు అర్థమైంది. కనుక ఏదేమైనా వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వందనాలండి. మాట్లాడుకునే వాళ్ళు కూడా వందనాలండి. మొదటి ఆదివారం, ఇది జూన్ మాసంలోనికి మనం అడుగుపెట్టాం. దేవుని మహోన్నతమైనటువంటి దయ మన మీద ఉంది. మొత్తం రాష్ట్రమంతా, దేశమంతా మన రాష్ట్రం వైపు చూస్తూ ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి 4వ తారీఖున మరి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ మాదే విజయం అన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా దేవుడు సమైక్యము కలిగించి క్రైస్తవ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా దేవుడు సహాయం చేసే ప్రభుత్వాన్ని అనుగ్రహిస్తున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ప్రార్థించండి, సహాయపడండి, ఏకీభవించండి. ప్రతి ఎలక్షన్కి నేను టెన్షన్ పడలేదు, కానీ గత 2-3 రోజుల నుంచి నేను టెన్షన్ పడుతున్నాను. ఎందుకనంటే ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటుందో ఇందులో మనం కూడా. అందుకే ఒక ధీమాగా మీరు దానికి వెయ్యండి, దీనికండి అని చెప్పలేదు, కానీ చెప్పవలసిన అవసరత కూడా నాకు లేదు. కానీ కాకపోతే ఒక పౌరుడిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కనుక పౌర హక్కును బట్టి నేను కూడా లోపల మదించిన ధైర్యం ఏంటంటే, దేవుడు నెబుకద్నెజరు అనే రాజును తీసుకొచ్చింది దేవుడే. యోధా ప్రజలను తీసుకెళ్ళి చెరసాలకు అప్పగించింది దేవుడే. మరలా వారిని విడిపించింది కూడా దేవుడే. అంటే ఆయన ఏమైనా చెప్పాలండి, ఏమైనా చేయగలడు. కనుక దేవుని కొరకు ఆయనకి ఇష్టమైన కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు కనుక ఆయన చేతులకు అప్పగించుకుందాం. పిల్లలు, మనం గడిచినటువంటి దినాలలో ఒక్కొక్క పాఠాన్ని మనం వింటూ వస్తూ ఉన్నాం. కొన్ని కుటుంబాలు ఆధ్యాత్మికంగా సంఘములో ఉండే కొన్ని కుటుంబ వ్యవస్థల కొరకు మనం ఆలోచిస్తూ ఉన్నాం. గడిచినటువంటి దినాల నుండి
అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశంగా మనం నేర్చుకోవడానికి దేవుడు భాగ్యం ఇస్తూ ఉన్నారు. మున్నాబాబు ఆయా స్థలాల్లోకి వెళ్ళి వాక్యం ప్రకటన చేసే భాగ్యం దేవుడు ఇచ్చారు. ఈ వారం కూడా సభలు ఉన్నాయి, దయచేసి ప్రార్థన చేయండి. కనుక ప్రతి స్థలములో ఆయా రీతులుగా ఆయా ప్రాంతాల్లో దేవుడు తన కృపగల వాక్కు ద్వారా నడిపిస్తూ ఉన్నారు. మరి జరిగిపోయినటువంటి సభలలో దేవుడు విజయాన్ని ఇచ్చారు. అడుగుపెట్టిన ప్రతి స్థలమును దేవుడు సమృద్ధిగా దీవించుగాక. అలాగే ఈ వారం కూడా సభలు ఉన్నాయి, దయచేసి ప్రార్థన చేయండి. కొన్ని ప్రాంతాలు ఈ వారంలో అయితే వైజాగ్ వరకు కూడా వెళ్ళబోతూ ఉన్నాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ప్రతి స్థలములో ఆయన మహిమపరచబడాలి, ఆయన కార్యాలు జరిగించబడాలి. ప్రియులారా గమనించండి, మనం ఒక్కొక్క పాఠాన్ని వింటూ వస్తూ ఉన్నాం. అంటే కుటుంబ వ్యవస్థల గురించి జ్ఞాపకం చేసుకుంటూ అద్భుతమైనటువంటి సంగతులు వినడానికి దేవుడు భాగ్యం ఇచ్చారు. కేవలం ఒక వచనములోనే చిన్న మాటగా వ్రాయబడినటువంటి దానిలో ఎంత గంభీరమైన అర్థాలు ఉన్నాయో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఉదాహరణకి గత కాలంలో నేర్చుకున్నది ఏంటంటే స్టెఫను ఇంటివారు. ఏమన్నా గుర్తుందండి ఎవరికైనా? ఏ ఇంటివారు? స్టెఫను ఇంటివారు. అంటే సమర్పణ కలిగిన స్టెఫను ఇల్లు, సమర్పణ కలిగిన స్టెఫను ఇల్లు. దానిలో చక్కటి పాఠాలు వినడానికి దేవుడు భాగ్యం ఇచ్చారు. స్టెఫన్ అంటే సంఘానికి కిరీటంగా ఉన్నాడని, స్టెఫన్ అంటే సంఘములో ప్రథమ ఫలంగా ఉన్నాడని, స్టెఫన్ అంటే దేవుని పని అంటే తన్ను తాను అప్పగించుకున్నాడు అంటే వ్యసనం అతనికి. అంటే అందరికి చెడు అలవాట్లు ఉంటాయి, కానీ తనకున్న మంచి అలవాటు ఏంటంటే దేవుని పని కొరకు అతడు సమర్పించుకున్నాడని. కనుక కొన్ని పాఠాలు విన్నాం. ఈరోజు కూడా నిజానికి ఒక పాఠమును మీ ముందు పెట్టాలి అంటే ఆర్డర్గా రావాలి. ఉదాహరణకి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము, మనసు పెట్టండి ప్లీజ్, మనసులాగా పెట్టండి, జీవము గల దేవుని సంఘము అన్నాడు. పిల్లలు గమనించాలి, నిజానికి మొదటి అంశంగా ఏం స్టార్ట్ చేయాలంటే దేవుని మందిరం అనగా ఏమిటి, లేక దేవుని మందిరం అనగా ఏమిటో నీకు తెలుసా, అదొక టాపిక్. దేవుని మందిరం అనగా నీ ఇల్లు అనే సంగతి నీకు తెలుసా అనేది రెండో టాపిక్. కనుక అలాగున్న మనకి 3-4 టాపిక్ ఒకే వచనంలో ఉంటాయి. మీరు మనసు పెట్టండి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే, అందరూ కొంచెం మనసు పెట్టండి, దేవుని మందిరమే దేవుని ఇల్లని నీకు తెలుసా. బాగా వినాలి. దేవుని మందిరమే ఎవరిది? దేవుని ఇల్లు అనగా ఆ దేవుని ఇల్లు ఏదో, ఆ ఇల్లు ఎలాగుంటుందో, ఆ ఇల్లు ఎలాగుండాలో, ఆ ఇంటి కొరకు దేవుడు ఎలా కళ్ళగన్నాడో, జీవము గల దేవుని సన్నిధిలో ఆయన సంగతులు మనకు రాయబడి ఉన్నాయి. మనసు పెట్టండి ప్లీజ్. అందుకే వాక్యమును చాలా జాగ్రత్తగా చూడండి, వాక్యమును చాలా జాగ్రత్తగా పరిశీలించండి. మనొక్కసారి మనం చూడగలిగితే తిమోతి పత్రికలో మొదటి పత్రికలో మరొకసారి 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం, నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, ఏమంటే వింటున్నారా? ఏ మందిరములో? మనసు పెట్టండి, ఏ మందిరములో? ఇంతకీ దేవుని మందిరములో అనే పదం వాడాడే ఇంగ్లీష్లో ఏమని వాడబడిందంటే దేవుని మందిరాన్ని హౌస్ ఆఫ్ గాడ్ అనే పదముతో ఉచ్చరించారు. బాగా వినాలి. దేవుని మందిరం అంటే అర్థం ఏంటండి? హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇల్లు. చెప్పండి ఏంటది? అంటే దేవుని మందిరం అనగానే ఏమని అర్థం చెప్పాడంటే అది దేవుని ఇల్లు. అమ్మా మనసు పెట్టాలి. ఏంటట? దేవుని మందిరం అనగానే అక్కడ ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే హౌస్ ఆఫ్ గాడ్ అనగా దేవుని ఇల్లు, దేవుని ఇల్లు. ఇప్పుడు ఈ మాట చదువుదాం చూడండి, ఈ మాట చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, అక్కడ ఏమని పెట్టాలా? హౌస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు. ఇప్పుడు అది పెట్టి చదువుదాం చూడండి, అది పెట్టి చదువుదాం చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని
ఇంటిలో అనగా జీవము గల దేవుని సంఘము. అమ్మా వినాలి, ఏంటది? జీవము గల దేవుని సంఘం. దేవుని ఇల్లు అనగా జీవము గల దేవుని సంఘం. పౌలు గారు ఈ తిమోతికి మాటలు రాస్తున్నాడు. టూకీగా కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ తిమోతి పత్రిక ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 64-65 మధ్య కాలంలో ఈ పత్రిక రాయబడింది. ఎక్కడి నుంచి రాశాడంటే కొరింథీ అనే సంఘము నుండి పౌలు గారు తిమోతికి రాశాడు. మళ్ళా చెప్తున్నాను వినండి, ఎప్పుడు రాయబడింది ఇది? క్రీస్తు శకం 64 నుండి 65 మధ్య కాలంలో రాయబడింది. ఎవరు రాశారంటే పౌలు గారు రాశారు. చెప్పాలి, ఎవరు రాశారు? చెప్పాలి, ఎవరు రాశారు? పౌలు గారు. ఎక్కడి నుంచి రాశారు అంటే కొరింథీ నుంచి రాశారు. రెండవది, దీన్ని బాగా వినాలి, ఎవరికి రాశాడు అంటే తిమోతికి రాశాడు. తిమోతి గారికి రాయడం గల కారణం ఏంటంటే తిమోతి గారు పౌలు గారి యొక్క సువార్త, మొదటి సువార్త ప్రయాణంలో ఇంచుమించు 16 సంవత్సరాల వయసులో ఉండగా పౌలు గారి దగ్గరికి వచ్చినట్లుగా, పౌలు గారి ద్వారా రక్షించబడినట్లుగా మనకి బైబిల్లో స్పష్టంగా ఉంది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మీరు చూడగలిగితే, రాసుకోండి, అంతే చదవకండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో తిమోతి యొక్క జీవితం రాయబడింది. అప్పటికి ఇంచుమించు చరిత్రకారులు చెప్పిన మాట ఏంటంటే అతనికి 16 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని. ఎంతకాలం అండి? ఇప్పుడు ఈ పత్రిక రాసే సమయానికి పండితుల అభిప్రాయం ఏంటంటే దాదాపు తిమోతికి 30 సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చు. అంటే 30 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక యవ్వన సేవకునికి, ఒక యవ్వన దైవజనుడికి, దేవుని పని కొరకు నిలబడిన ఒక అద్భుతమైనటువంటి వ్యక్తికి పౌలు గారు ఈ పత్రిక రాశాడు. అప్పటికి తిమోతి గారు ఎక్కడ ఉన్నాడో తెలుసా? బాగా వినాలి. తిమోతి గారు ఎక్కడ ఉన్నారో తెలుసా? తిమోతి గారు ఎఫెసీ సంఘములో పరిచర్య చేస్తున్నాడు దైవజనుడిగా. ఈ పరిచర్య చేస్తూ ఉండగా ఈ పత్రిక రాయవలసి వచ్చింది. ఎందుకు రాయవలసి వచ్చింది? ఎఫెసీ సంఘములో ఉన్న పరిస్థితులను పౌలు గారు విని ఎఫెసీ సంఘాన్ని గురించి ఈ మాటలు రాశాడు. వచ్చే వారం కాస్త చరిత్ర కూడా చెబుతాను, ఎందుకంటే ఇది 2 సంఘాలు మిక్సింగ్తో చేయబడింది కాబట్టి ఒకే అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్త మనసు పెట్టండి. ఏమని ప్రారంభించాడనంటే చదువుదాం, చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని ఇంటిలో అనగా జీవము గల దేవుని సంఘములో మనసు పెట్టండి. అందరూ నాది చెప్పండి, దేవుని ఇంటిలో. సౌండ్ పెంచి చెప్పండి, దేవుని ఇంటిలో అనగా జీవము గల దేవుని సంఘములో. వినండి వినండి, ఎక్కడండి? దేవుని ఇంటిలో అనగా జీవము గల దేవుని సంఘం. సంఘం అనగానే అర్థమేటో తెలుసా? అది దేవుని ఇల్లు. మనసు పెట్టాలి, దేవుని ఇల్లు. సంఘం అంటే ఏదో సరదాగా మనం మాట్లాడుకొని ఏదో ఆరాధనకి వెళ్ళొచ్చేది కాదు. సంఘం అంటే ఏదో సరదాగా కాలక్షేపానికి కూడేది కాదు. సంఘం అంటే వచ్చిపోయేది కాదు. సంఘం అంటే అద్భుతమైనది. సంఘము చాలా విలువైనది. సంఘము చాలా శ్రేష్టమైనది. సంఘము యొక్క విలువ ఒక క్రైస్తవుడికి తెలిస్తే, సంఘము యొక్క విలువ ఒక క్రైస్తవుడు గ్రహిస్తే, అది ఏమిటో ఎరిగి ఉంటే సంఘానికి దూరముగా బ్రతకలేడు. అందుకే మన పాత పాటల్లో మనకు తెలిసిన పాటే, ఎరిగిన పాటే, ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. పరలోక రాజ్యపు ఏంటది? ప్రతిబింబం. సంఘం అంటే సరదాది కాదు. ఇది సంఘం అంటే పరలోక రాజ్యాన్ని ప్రతిబింబజేసేది, ప్రత్యక్షపరిచేది. సంఘం అనగా విలువైనది.
సంఘమనగా శ్రేష్టమైనది. ఈ సంఘాన్ని గురించి ఎంత బాధ్యత తీసుకున్నాడో మహాదేవుడు. 66 పుస్తకాలు రాయబడ్డాయండి. ఎన్ని పుస్తకాలు? ఈ 66 పుస్తకాలు ఎందుకు? ఈ 66 పుస్తకాలు పాత నిబంధన బుద్ధిని, బోధను నేర్పడానికి. ఏమండి, పాత నిబంధన దేనికండి? బుద్ధిని, బోధను నేర్పడానికి. క్రొత్త నిబంధన ఎందుకో తెలుసా? సంఘమును, స్థిరపరచబడిన సంఘమును, స్థిరపరచబడుతున్న సంఘానికి క్రమశిక్షణతో కూడిన పాఠాలు నేర్పడానికి 27 పుస్తకాలు. అందులో 14 పత్రికలు సంఘాన్ని క్రమపరచడానికి వ్రాశాడు. దైవ జనాంగమా, కాలక్షేపానికి కాదు, ఇది సరదా కొద్ది కాదు. ఇదొక శ్రేష్టమైనది, ఒక అద్భుతమైన విలువతో కూడింది. ఎందుకు కొరకు దీని కొరకు రాయబడిందంటే సంఘము యొక్క విలువ నీకు తెలియాలని. నిజానికి మొదట నుండి మీకు చెప్పాలి. దేవుని మందిరం అనగా ఏమిటో నీకు తెలుసా? దేవుని మందిరం అంటే అది దేవుని ఇల్లని నీకు తెలుసా? ఈరోజు మనం వింటున్న పాఠం అదే. మొదటి పాఠం అని చెప్పి రెండో పాఠంలోకి రావాలి, కానీ మొదటి పాఠం టైము మీకు కుదరని కారణం చేత రెండో పాఠాన్ని మీకు స్టార్ట్ చేస్తున్నాను. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు. అమ్మా వింటున్నారా? దేవుని ఇల్లు ఇది. ఎలాగో దేవుని ఇల్లు 2-3 వచనాలు చెప్పి దేవుని ఇంటిని గురించి ఎందుకో ఆ పదాలు వాడారో మీకు జ్ఞాపకం చేస్తాను. త్వరగా చదవాలని కోరుతున్నాను. దయచేసి మొదటి మాట చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. అంటే మందిరము, దేవుని మందిరము అనే ఆ ఇల్లు అట దేవాలయం అట. వినాలి మీరు. ఏ ఆలయం అది? గట్టి చెప్పండి. దేవాలయం. అందుకే ఈ దేవాలయంలో ఎలా పడితే అలా మాట్లాడకూడదు, సంఘములో ఎలా పడితే అలా కూర్చోకూడదు, సంఘములో ఎలా పడితే అలా ఉండకూడదు. సంఘము చాలా విలువైనది, సంఘము చాలా శ్రేష్టమైనది. అందుకని పౌలు గారు ఉదహరిస్తూ పలికిన మాట ఏంటో తెలుసా? కింద వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా. అందరు నాతో చెప్పండి, దేవునికి నివాస స్థలము. నివాస స్థలం అంటే ఇల్లు. నివసించేదాన్ని ఏమంటారండి? గట్టి చెప్పండి. ఇల్లు. దేవుని నివాస స్థలం ఏదో తెలుసా? ఆయన మందిరం. అందుకే నా చిన్నప్పుడు పాట ఉండేదండి. ఇప్పుడు అన్ని పాటలు మర్చిపోయాం. ఏమండి, దేవుని మందిరాన్ని గురించి ఆ రాయుడుపాకల బ్రహ్మానందం గారు ఆయన బ్రతుకున్నంత వరకు ఆ పాట పాడేవాడు. 2 పాటలు ఆయనకి ప్రాముఖ్యమైన పాటలు. ఒకటి చిలక అనే పాట ఒకటి, రెండో పాట నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించుమా. మేమేమై ఉన్నాం? నీ మందిరమై మేముండగా మా యందుండి నడిపించు. నీవు తోడుండగా మాకు దిగులుండునా. ఏంటది? నీవు గాని మాకు తోడుంటే మాకు దిగులుంటుందా? వెంబడిస్తాము నిన్ను యేసువా, వెంబడిస్తాము నిన్ను యేసువా. ఎందుకంటే నీవు మందిరము, మేమే మీ మందిరం. నీవు నివసించే ఇల్లు ఈ మందిరం. మనసు పెట్టండి ప్లీజ్. దేవుని మందిరం అంటే దేవుని ఇల్లు. ఆ ఇంటి సంగతి నీకు తెలియాలి. ఆ ఇంటి సంగతి, ఆ ఇంటి బాధ్యత ఎరిగి ఉండాలి. అందుకని మరొక మాట చెప్తున్నాడు చూడండి, మరొక మాట చెప్తాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు.
ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల. అందరు నాతో చెప్పండి, మనమే. గట్టి సౌండ్ పెంచండి. మనమే ఆయన ఇల్లు. ఎవరట మనం? అందరు నాతో చెప్పండి, మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు ఆయన ఇల్లు ఎవరు? మనమే. మనమనగా ఎవరు? దేవుని మందిరమనబడే జీవమగల దేవుని సంఘం. జీవమగల దేవుని సంఘము మందిరం అనబడుతుంది. నాన్న కొంచెం మీరు లోనకి వెళ్తారా? కొంచెం లోనకి వెళ్తారా? పిల్లలు మీ దగ్గర ఉన్న సైడ్ కుర్చీలు ఖాళీ లేకుండా చేయండి నాన్న. కూర్చోబెట్టండి, ఎవరైనా కూర్చోబెట్టండి తల్లి. ఇంకా చూడండి ఒకసారి. మనమే ఆయన ఇల్లు అంటే దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు. వినాలి. మందిరం అంటే దేవుని ఇల్లు. అదే మాట ఉదహరిస్తున్నాడు చూడండి ఒకసారి. ఈ ఇంటినే మరొక పదం కూడా వాడాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక ఎక్కడో అక్కడే జాగ్రత్త కూర్చుండిపోతే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతా. కొరింథీ మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును. అందరు నాతో చెప్పండి, దేవుని గృహమునై ఉన్నారు. మనం ఏమై ఉన్నామట? దేవుని నివాస స్థలమట. మనమట దేవుని నివాస స్థలమట. మనమట దేవుని గృహమట. వినాలి. మనమట దేవుని ఇల్లట. మళ్ళీ రిపీట్ చేస్తా. మనం ఎవరటండి? దేవుని మందిరం అనగానే దేవుడు నివాసము చేసే స్థలం. దేవుని మందిరం అనగానే దేవుడు నివసించే గృహం. దేవుని మందిరం అనగానే దేవుడు నివసించే ఇల్లు. అమ్మా వినాలి. ఇది దేవుడు నివసించేది. దేవుడు నివసించే గృహం అద్భుతమైన గృహం. ఆయన నివసించాలంటే ఆ ఇల్లు పరిశుద్ధమైనదై ఉండాలట. వినాలి. ఏమై ఉండాలి? పరిశుద్ధమైనదై ఉండాలట. ఆ ఇంటిని దేవుడు ఎలా నిర్మాణం చేసుకున్నాడో స్వయంగా చెప్తున్నాడు. స్వయంగా జ్ఞాపకం చేస్తున్నాడు. బాగా వినాలి. మందిరం అంటే మాటలు కాదండి. ఆ మందిరానికి కొన్ని పద్ధతులు పెట్టాడంటే, ఆ మందిరానికి కొన్ని విలువలు పెట్టాడంటే అది ఎంత శ్రేష్టమైనదో మనం గ్రహించాలి కదండి. మనం ఆలోచించాలి కదా. అది ఎంత శ్రేష్టమైనదో, అది ఎంత విలువైనదో. ఈరోజు దేవుని మందిరాన్ని గురించి మనకు అవగాహన లేకపోతే, దేవుని ఇంటిని గురించి మనకు అవగాహన లేకపోతే ఆత్మీయంగా బలపడలేం. మనం ఆత్మీయంగా బలపడలేం. ఎవరైనా స్త్రీలు బాధ్యత తీసుకోండి అని ముందే చెప్పాను. పురుషు దేవుని ఇంటిలో ఎలాగుండాలో మహాదేవుడు రాశాడు 14 పత్రికలు. హెబ్రీ పత్రికతో కలిపితే 14 పత్రికలండి. అద్భుతంగా వ్రాసి పెట్టాడు. ఆ ఇంటిని గురించి అంటున్నాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుని ఇల్లు అని అతడు మనకు వ్యక్తపరచడానికి పరిశుద్ధాత్ముడు వాడిన పదం ఏంటంటే దేవుని ఇల్లు అనగానే దేవుడు నివాసం ఉండే స్థలము. చెప్పాలి, ఎవరుండే నివాసము? రెండవది దేవుని ఇల్లు అనగానే అది దేవుని గృహము అని వాడాడు. మూడవది దేవుని ఇల్లు అనగానే అది ఆల్రెడీ చెప్పేశాను, దేవుని ఇల్లు అనే మూడో పదం వాడడం జరిగింది. ఎందుకు దేవుని ఇల్లు అని వాడుతున్నాడు? ఎందుకు ఆ మాట రాయవలసి వచ్చాయి? పైగా తిమోతి, శీఘ్రముగా నీ యొద్దకు వస్తున్నానని నిరీక్షిస్తున్నానయ్యా. ఇదిగో నేను కానీ ఆలస్యం చేస్తే, వినాలి మీరు, ఏం చేస్తే? ఆలస్యం చేస్తే దేవుని మందిరములో అనగా జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అంటే మీకు ఏమర్థమైందండి? జీవమగల దేవుని సంఘములో జనుల ప్రవర్తన కరెక్ట్గా లేదు. అమ్మా వినాలి మీరు. అందుకని దేవుని మందిరం అనే ఈ పదాన్ని వాడాడు. ఎందుకు వాడాడో మీకు జ్ఞాపకం చేస్తాను. నేను ఆలస్యం చేస్తే ఏంటో ప్రమాదం చెప్తున్నాడు చూడండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో 1వ వచనాన్నే చదువుదాం.
దేవుని యొక్కయు ఆ, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఒక్కయు ఆజ్ఞ ప్రకారముగా యేసు యొక్క అపొస్తలుడైన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు. విశ్వాసమును బట్టి ఏమండి, జాగ్రత్తగా వినండి. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఆగండి, మీరు జాగ్రత్త వినండి. ఇదే అధ్యాయం అలా పట్టుకొని ఉండండి. కొన్ని మాటలు టూకీగా చెప్తాను. అందరికి వందనాలండి. కొంచెం మనసారా నవ్వుతూ చెప్పండి. రైట్, నవ్వుతూ చెప్పమన్నా కొంతమంది మోకాలు సీరియస్గా నెట్టారు. నవ్వుతూ చెప్పండి. అందరికి వందనాలు. రైట్, ఇలా మనసు పెట్టండి ప్లీజ్. పౌలు గారు ఎందుకు రాయవలసి వచ్చింది ఈ మాటలు? ఎందుకు రాయవలసి వచ్చిందంటే మొదటి అధ్యాయములో దయచేసి చదువుదాం. 3వ వచనం దగ్గర నుంచి. నేను కొంచెం కంగారు లేకుండా నెమ్మదిగా జాగ్రత్త చదవండి. మీరు ఇద్దరు బాగా చదువుతున్నారు. మీ ఇద్దరిని దేవుడు ఎలవలా దీవించుగాక. అలాగన్నానని పక్కవాళ్ళు ఆగిపోయారు కాక. అలా చేయకండి. దేనికైనా పోటీ ఉండాలి, స్పష్టత ఉండాలి, జాగ్రత్త ఉండాలి. అప్పుడే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారని అర్థం. మనసు పెట్టండి. మరి చదువుతాం చూడండి 3 దగ్గర నుండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, బాగా వినండి, వివాదముతోనే. నేను చదువుతాను, చెప్పండి రా. వివాదముతోనే. అదేమర్రా, నేనేమన్నాను? నాకంటే బోల్డ్ టెన్షన్స్ ఉన్నాయి. మీరు ఎందుకరా, మీరు వచ్చిన కాసేపు మీరు అర్థం కాకపోయినా నవ్వినట్టు ముఖం పెట్టండి, యాక్షన్ చేయండి. ఎఫెసీ సంఘంలో వినాలి. ఏ సంఘంలో? అంతకుముందు విన్న సంఘం పేరేంటి? పోయిన 3 వారాలు విన్న సంఘం పేరు మనకెందుకులే. పోయిన నెలలో 4 వారాల పాటు గొంతుకు జించుకుపోయి మరీ చెప్పాను. ఏ సంఘం? ఒక్క ఆత్మ కదిలినందుకు వందనాలు. అక్కడ 2-3 కదిలే వాళ్ళకు కూడా ఎలాగోలా వందనాలు. కొరింథీ సంఘములో స్టెఫను ఇంటివారు. కొరింథీ సంఘం మంచిగా ఉందా, చెడుగా ఉందా? చెప్పండి. చెడుగానే ఉంది. ఆ సంఘాన్ని సరిచేయడానికి 2 పత్రికలు రాయవలసి వచ్చాయి. ఇప్పుడు పౌలు గారు తిమోతికి వ్యక్తిగతంగా వ్రాస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎందుకు రాస్తున్నాడు అంటే, అయ్యా తిమోతి, నేను ఎఫెసీ సంఘానికి నేను సేవకుడిగా పంపానుగా, అక్కడ నేను సేవ చేయమన్నానుగా. వింటున్నారా? నీవు అక్కడ సేవ చేస్తుండగా నేను రావాలని అని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ నానా రకాల బోధలు చేశాయి, నానా రకాల తత్వాలు చేశాయి. మనుషులందరూ ఎలాగున్నారంటే, ఈ మాట చదువుతున్న నాతో చెప్పండి, అందరూ నాతో చెప్పండి, వివాదముతోనే, మళ్ళీ గట్టిగా, వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి. అంటే వివాదం అంటే ఏంటి? గొడవ. చెప్పండిరా, ఏముంది సంఘంలో? గొడవలు. ఏ సంఘం అది? ఎఫెసీ సంఘం. ఇది ఏ సంఘం? ఇది ఎఫెసీ సంఘం. తిమోతి గారు ఎఫెసీ సంఘములో సేవ చేస్తున్నాడు. ఈ సేవ చేసే తిమోతి గారికి ఈ పత్రిక రాశాడు పౌలు గారు. రాసి, అయ్యా, జీవము గల దేవుని ఇల్లు, మందిరం అంటే వాళ్ళకేంటో అర్థం కాక, దేవుని సేవ అంటే ఏంటో అర్థం కాక, దేవుని ఇంటిని ఎలా ఉంచాలో వారు తెలియక వివాదాల మధ్య నడుస్తున్నారు. అందుకని ఆ మాటలు త్వర చదువుదాం. మళ్ళీ చదువుదాం చూడండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవని గనుక అమ్మా, వాటిని ఏం చేయొద్దు? లక్ష్య పెట్టవద్దని కొందరిని ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము. బాగా వినండి. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాను? గట్టి చెప్పండి. ఏం చేస్తున్నాను? హెచ్చరిక. ఈ మధ్య ఎక్కువ వినబడుతున్నాయిగా. ఈ మధ్య ఇంకో తుఫాను కూడా వచ్చింది. ఆ మధ్య లైలా తుఫాను చూశాను.
అమ్మ లైలా తుఫాన్ చూసారా? ఇటు అంత సీరియస్గా ఉన్నారు ఇటల్లా. లైలా తుఫాన్ విన్నారా? తుఫాన్లు 2-3 పేర్లు చెప్పండి. ఇప్పుడు కొత్త తుఫాన్ పేరు పెట్టారు. అది రేమో దోమో అన్నది వెళ్దాం. తుఫాన్లు పేరెట్టారు. హెచ్చరిక. అప్పుడు ఏమంటారు? జాలర్లు సముద్రములోనికి చెప్పండిరా వెళ్ళకూడదు. ఇప్పుడు ఇంకో హెచ్చరిక వచ్చింది. ఇదిగో అంటే 4వ తారీఖు వరకు. మీకు తెలుసా ఎందుకన్నాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకన్నాడంటే ఎలక్షన్ కౌంట్లు జరుగుతాయి, మీరు బయట తిరిగి తన్ను చేస్తారా? ఎండలు తీవ్రంగా ఉన్న కారణము చేత, 52 డిగ్రీలు దాటవలసిన కారణం చేత మీరు చాలా జాగ్రత్తగా బయటికి వెళ్లకుండా శీతలం పానీయాలు తాగుతూ లోపల ఎలకెత్తలుగా పడుకోవలేను అన్నాడంతే. హెచ్చరిక. రండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. వందనా చెప్పండి వాళ్ళకి. దేవుని ఇల్లుగా సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. మనసు పెట్టండి, ఇల్లుగా సంబోధిస్తున్నాడు. ఎందుకని? సంఘములో, ఎఫెసీ సంఘములో, అమ్మా వినాలి, ఎఫెసీ సంఘములో బాగా వినండి. ఒరే ఆడిని చూసి బుద్ధి తెచ్చుకోరా అన్నాడంటే వీడికి ఏమి లేదని గట్టి చెప్పండిరా. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళ వివాదంతో ఉన్నారంటే వీళ్ళకి ఏమి లేదని, బుద్ధి లేదనే కదా. వీళ్ళకి బుద్ధిని నేర్పడానికి, వివాదాల మధ్య నలుగుతున్న వీళ్ళకి, రకరకాల భిన్నాభిప్రాయాలతో ఉన్న వీళ్ళకి జ్ఞానాన్ని బోధించడానికి పౌలు గారు పూనుకున్నాడు. అయ్యా తిమోతి, నేను హెచ్చరిక చేయమన్నాను కదా. వినండి, ఏం చేయమన్నాను? హెచ్చరిక చేయమన్నాను కదా. హెచ్చరిక చేయడానికి నేను ఎఫెసీలో పెట్టానే. నువ్వు ఎందుకు చేయాలో తెలుసా? వాళ్ళ వివాదాలతో ఉన్నారు. వినాలి మీరు. ఎలా ఉన్నారు వాళ్ళు? వివాదాలతో ఉన్నారు, సమస్యల మధ్య ఉన్నారు, గొడవలతో ఉన్నారు. ఇంతకీ గొడవలేంటి? సంఘములోనే గొడవలు. ఎందుకు గొడవలు? సంఘం అంటే ఏంటో అర్థం కాక. ఈరోజు సంఘం అంటే ఏంటో నీకు అర్థమైతే, సంఘం అంటే ఏంటో విలువరికి తెలిస్తే, సంఘం యొక్క ఆధిక్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క శ్రేష్టత ఎరిగి ఉంటే సంఘాన్ని వదిలిపెట్టలేవో. వదిలిపెట్టవండి. సంఘం కొరకు పాటుపడతావు, సంఘం కొరకు శ్రమిస్తావు, సంఘం కొరకు కష్టపడతావు. ఇప్పుడు మన టాపిక్ ఏంటి? దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు. అది నీకు తెలుసా? ఎందుకన్నా పదం వాడవలసి వచ్చింది? దేవుని ఇంటిలో అంటే ఇల్లులో, ఇంటిలో ఎవరుంటారు? ఏమండి చూసారా? వెంటనే దేవుడు ఉంటారన్నారు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానే. అందరికీ వందనాలు. కొంచెం గట్టిగా చెప్పండి. ఇల్లు అని ఎవరిని అంటారు? భర్త, భార్య, పిల్లలు కలిగి ఉన్నదాన్ని ఏమంటారు? గట్టిగా చెప్పండి. ఇల్లు అంటారు. ఉదాహరణకి ఇక్కడ దేవుని ఇల్లు అని సంబోధించాడే. ఇప్పుడు ఇంట్లో ఎవరున్నారో చూద్దాం. చూడండి, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదువుదాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. అమ్మా వినండ్రా, ఎవరు? నిజమైన, గట్టి చెప్పండి, నిజమైన కుమారుడు. అంటే తిమోతి గారు కుమారుడని పిలిచాడంటే తిమోతి గారికి పౌలు గారు ఏమయ్యాడు? తండ్రి. వినండి, ఎవరున్నారు అంటే ఇప్పుడు దేవుని ఇంటిలో ఎవరుంటారు? తండ్రి ఉన్నాడు. చెప్పండిరా, ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఇంకెవరున్నారు? కుమారులు ఉన్నారు. ఇంకా ఎవరున్నారు తెలుసా? తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. వృద్ధుని, అమ్మా వినాలి, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించు. అమ్మా ఇంటిలో వృద్ధులు కూడా ఉంటారు. హలో వినాలి, మనసు పెట్టాలి ప్లీజ్. హలో అన్నాను, క్షమించండి. ఇలాగే మనసు పెట్టండి. దేవుని ఇల్లు అనగానే వింటున్నారా? ఆ ఇంటిలో తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు. వినాలి, కుమారుడు ఉంటాడు. అక్కడ తాగల వృద్ధులు ఉంటారు. అక్కడ తాగల ఇంకెవరు ఉంటారట? అన్నదమ్ములని
అమ్మ అన్నదమ్ములు ఉంటారు. చెప్పండి, ఎవరుంటారు? అన్నదమ్ములు ఉంటారు. నెక్స్ట్ యవ్వనులను యా తల్లులు. వృద్ధ చెప్పండిరా, ఎవరో తల్లులు. ఇంటిలో ఒక ఇల్లు అని ఎందుకు పిలుస్తారంటే తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, తల్లి ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెండ్రు ఉంటారు. అయ్యా వింటున్నారా? మందిరము ఎవరిల్లు? గట్టి చెప్పండి, దేవుని ఇల్లు. ఈ మందిరము దేవుని ఇల్లు అయితే ఆ ఇంట్లో ఎవరుంటారు? తండ్రి ఉంటాడు. ఆ ఇంట్లో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు. ఆ ఇంట్లో ఎవరుంటారు? కుమార్తెలు ఉంటారు. ఆ ఇంట్లో ఎవరుంటారు? తల్లి ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరుంటారు? అన్నదమ్ములు ఉంటారు. ఆ ఇంట్లో ఎవరుంటారు? అక్క చెల్లెండ్రు కూడా ఉంటారు. ఉంటేనే కదా ఇల్లు అది. అవునా కదా? గట్టి చెప్పండి. తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వృద్ధులు ఉంటారు. అప్పుడే అది ఇల్లు. ఏమని అర్థమవుతుందా? ఇలాగూ అన్నదమ్ములని అక్క చెల్లుండని రాశాడంటే వీళ్ళ మందిరం అంటే వీళ్ళకి అర్థం కాలేదండి. ఈరోజు కూడా మందిరానికి వచ్చిన ప్రియమైన తల్లి, ఓ చెల్లి, కుమార్తె, కుమారుడా, సోదరి, సోదరుడా, లేక ఒక తండ్రి సమానులారా, మీ జ్ఞాపకం చేస్తున్నాను. నీకైనా అర్థమైందా? ఇది దేవుని ఇల్లు. ఆ ఇంటిలో తండ్రి ఉన్నాడు. ఆ ఇంటిలో తల్లి కూడా ఉంది. ఆ ఇంట్లో అన్నదమ్ములు ఉన్నారు. మనమందరం అన్నదమ్ములమని, మనమంతా అక్క చెల్లుండ్రమని, మనకొక తండ్రి ఉన్నాడని, తల్లి ఉన్నారని. ఆ ఇల్లు మనుషులది కాదు. ఎవరిదది? గట్టి చెప్పండి. దేవుని ఇల్లు. దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో తల్లి, దేవుని ఇంటిలో తండ్రి, దేవుని ఇంటిలో అన్నదమ్ములు, దేవుని ఇంటిలో అక్క చెల్లెండ్రు. అమ్మా వింటున్నారా? అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు కలిగిన సమూహమేనండి తల్లి, తండ్రి. మనకు తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. ఆయన ఎవరు? పరలోకమందు ఉన్నాడు. చెప్పాలి, ఎక్కడున్నాడు? అందుకని ఒక ఆయన ఈ మధ్య కొత్తగా రాశాడు, ఆయన తండ్రి ఉన్నాడంటే మనకి ఎవరుండాలా? తల్లి కూడా ఉండాలని. దేవుడికి భార్య ఉందని ఓ పేరెట్టాడు. అదే పరలోక తల్లి. ఏ తల్లి అంట? గట్టి చెప్పండి. పరలోక తల్లి. ఆ బంధాన్ని గురించి చెప్పలా. అన్నదమ్ములు ఎలాగుండాలో, అక్క చెల్లెండ్రు ఎలాగుండాలో, భార్య భర్తలు ఎలాగుండాలో, తల్లిదండ్రులు ఎలాగుండాలో, పిల్లలు ఎలాగుండాలో రాశాడు. ఎందుకో చెప్పనా? నీవు ఆధ్యాత్మికంగా దేవుని ఇల్లు అయి ఉన్నావు. దేవుని ఇల్లు అయి ఉన్నావు. నువ్వు దేవుని ఇల్లు. నువ్వు దేవుని ఇల్లు. నువ్వు దేవుని మందిరం. ఆషామాషిగా వచ్చాననుకుంటున్నావా? సరదాగా వచ్చాననుకుంటున్నావా? కాదండి. దేవుడు నిన్ను పోల్చడానికి ఇందాకే జ్ఞాపకం చేశాను. అయ్యా, మీరేమై ఉన్నారో తెలుసా? మీరు నా మందిరం, మీరు నా నివాస స్థలం, మీరు నా గృహం, మీరు నా ఇల్లు. మళ్ళా రిపీట్ అగైన్, మళ్ళీ మనసు పెట్టండి. మీరు ఏమై ఉన్నారో తెలుసా? మీరు నా నివాస స్థలం, నేను నివసించే స్థలం. మీరెవరో తెలుసా? మీరు నా గృహం. మీరెవరో తెలుసా? మీరే నా ఇల్లు. చెప్పాలి, మీరెవరో అంటే ఆ ఇంటిలో ఏముండాలో రాస్తున్నాడు. ఏముండాలో రాస్తున్నాడు. ఒక కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబంలో భార్య, భర్త ఇద్దరు మనసులు ఏమై ఉండాలా? ఏకమై ఉండాలా. ఏకమై ఉండాలా. ఇద్దరు మనసులు ఏకమైతేనే ఇల్లు అవుతుంది. అది సంసారం అవుతుంది. ఒక ఆయన అన్నాడు, సముద్రాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదలేను అన్నాడు. ఎందుకండి? ఎందుకు ఏదలేడు? ఏదడానికి కలిసే మనస్సులు అక్కడ లేవు. అక్కడ లేవండి. అందుకే దేవుని ఇల్లు అంటే ఏంటో తెలియాలి. దేవుని మనసు ఏంటో తెలియాలి. దేవుని యొక్క హృదయం ఏంటో నీకు అర్థం కావాలి. లేకపోతే ఇబ్బంది పడతావు. నీకు గ్రహింపు కావాలి, నీకు అర్థం కావాలి. భార్య భర్తల మధ్య ఇక్కడ అంటాడు తిమోతికి, స్పీడ్గా వెళ్తానే, ఇప్పటికే చాలా టైం అయింది, మనసు పెట్టండి, స్పీడ్గా వెళ్తా.
తిమోతి ఈ మాటలు చదువుదాం చూడండి. మొదటి అధ్యాయం దయచేసి 4వ వచనంలో ఆఖరి మాటలు అనగా నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం. అందరూ చెప్పండి, నిన్నేం చేసిన ప్రకారం. ఇంగ్లీష్లో ఏమని వాడాడు తెలుసా? హెచ్చరికనలా. ఇంగ్లీష్లో ఏమని వాడాడు తెలుసా? ఇంగ్లీష్లో వాడినటువంటి పదం రెస్పెక్ట్ హిమ్ అన్నాడు. అంటే అయ్యా, అన్నదమ్ములను, అక్క చెల్లుండ్రులను, తల్లిని, తండ్రిని, భార్యను, భర్తను, పిల్లలను ఏముండాలో తెలుసా? అది దేవుని గృహం అయితే, అమ్మ వినాలి, అది దేవుని ఇల్లు అయితే ఆ ఇంటిలో రెస్పెక్ట్ ఉండాలి, గౌరవం ఉండాలి. ఆ ఇంటికి మర్యాద తెలియాలి, ఆ ఇంటికి గౌరవం రావాలి. ఆ ఇల్లులో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధాలు ఉండాలి. ఉంటేనే ఇల్లు. వినండి, ఉంటేనే ఇల్లు. చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కారణం ఏంటో తెలుసా? ప్రేమానురాగాలు, ప్రేమను పంచి ఇచ్చే భర్త లేడు. ప్రేమను పంచి ఇచ్చే భర్త లేడు. అర్థం చేసుకునే భర్త లేడు. అర్థం చేసుకునే భార్య కూడా లేదు. లోబడే పిల్లలు లేరు, భయపడే పిల్లలు లేరు. కుటుంబమే కానీ భయాలు లేవు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి యొక్క అన్నయ్య ఉండేవాడు. అంటే మా వెంకటరత్నం అంటే రత్నమయ్య గారి యొక్క తాతయ్య గారు. ఆయన పేరు సుందర్రావు గారు. ఆ ఇంటి పేరు తాతపూడోళ్ళు. వాళ్ళకున్న నాకు ఎంత ఆశ్చర్యపోయాడు అంటే, అప్పుడప్పుడు ఇక్కడ చూడ్డానికి వచ్చేవాడు. 10 రోజులు, 20 రోజులు, 15 రోజులు, నెల రోజులు కూడా ఉండిపోయేవాడు. కుటుంబాలలో ఏదైనా గొడవ జరిగితే పలానా సుందర్రావు గారికి చెప్తే గొడవ సెటిల్ అయిపోద్దని వారు వెంటనే ఆ వ్యక్తి దగ్గర తీసుకొచ్చేవారు. ఆ తాత కూడా మేము కూడా ఉండేవాళ్ళం. ఎందుకు చెప్పనా? డబ్బులు పెద్ద బొడ్డు ఉండి దానికి చిల్లర డబ్బులు బొడ్లో దాచుకునేవాడు. మేము తాత అని ఇలా నొక్కి గబాలని డబ్బులు తీసేస్తుండేవాళ్ళం. మా అమ్మమ్మలాగే ఉండేవాడు ఆయన. పెద్దరికి ఏంటి తెలుసా అండి? ఇద్దరిని ఇలా కూర్చోబెట్టాను ఇవాడు. ఏళ్ళు మాట్లాడుతుంటే ఈయన్నో తిట్టు, ఓ బూతి తిట్టు ఇలా తిట్టి అని ఏదని ఈయండి ఏడుసావిగా నాగు అని ఎలాగొద్దు మీ ఇద్దరు అలా చేసుకోండి అంటే నోటు మీద వేసుకొని కాముగా వెళ్ళిపోయేవారు. ఏమన్నా అర్థమైందా? ఎంత పెద్ద గొడవలో సునాయాసంగా తీర్చేసేవాడు. ఎందుకని? పెద్దలంటే గౌరవం ఉంది. అమ్మ వినాలి, పెద్దలంటే ఏముంది? కుటుంబాలలో అమ్మా అయ్యా వింటున్నారా? పెద్దలంటే గౌరవాలు ఉండాలి, తల్లిదండ్రులంటే గౌరవం ఉండాలి, పిల్లలంటే ప్రేమ అనురాగాలు ఉండాలి, ఆప్యాయతలు ఉండాలి. ఎఫెసీ సంఘానికి దేవుని గృహాన్ని గురించి, దేవుని ఇంటి గురించి ప్రకటిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? కుమారుడా అన్నాడంటే తండ్రి కుమారుల ప్రేమతత్వం ఏంటో నేర్పాలా. ఒరే బాబు, వృద్ధులను గద్దించొద్దు. నా జీవితంలో మొట్టమొదటి ప్రసంగం ఏంటో తెలుసా? ఇదే. ఏది? ఈ 5వ అధ్యాయం 1వ వచనం. రామలక్ష్మి గారు ఉన్నారా? రైట్. ఎక్కడ? కాంతమ్మ గారి ఇంట్లో. ఎవరెవరు వెళ్ళినప్పుడు? నేను సాల్మన్ రాజా గారు వెళ్ళినప్పుడు. అప్పుడు కనుపూరోళ్ళు సాల్మన్ రాజా గారిని బాగా ప్రేమించేవారు. వాళ్ళ బండి కూడా కొనిచ్చారు, నాకు ఎప్పుడేం కొనివ్వలేదు వాళ్ళు. వాళ్ళ అప్పట్లో మా రాజయ్య గారికి సువిగా బండి కూడా కొనిచ్చారు. వీళ్ళు ఆవకే మొక్క తప్ప ఏం పెట్టలేదు నాకు. నిజమండి, మరి నిజం చెప్పాలి కదా, చెప్పేసాను జాగ్రత్తగానండి. ఆ టైములో కాంతమ్మ గారు, నాగరత్నమ్మ గారు, రామయ్యమ్మ గారు ఉన్నారా? వచ్చారా? ఈ మధ్య జమ్ము పట్టిన వాళ్ళు ప్రసంగాలు ఎక్కువైపోయి బేగ వస్తలేదు వాళ్ళు. రైట్. రామయ్యమ్మ గారు ఆవిడ కూడా ఉండేది. బోరమ్మ గారు, వీళ్ళు 8 అందులో వచ్చి అమ్మగారు నడుమొంగిపోయిన ఆవిడ, కాంతమ్మ గారు బలహీనరాలు, నాగరత్నం గారు క్యాన్సరు. ఈ 8 3 తీసేయండి. ఎంతమంది?
ఈ 5గురు ఈ యనమండిని కూర్చోబెట్టి ఇదే వాక్యం రామలక్ష్మి గారికి ఇలా గుర్తుందో లేదు కానీ వృద్ధుని గద్దెంపక అన్నాను. మహాతల్లి బోరమ్మ గారు ఎక్కడుందో తెలియదు కానీ ఏమండే మీరు కూర్చోండి అందే. సిగ్గుపడిపోయాను, మామూలు సిగ్గు కాదు. అలా కూర్చుండిపోయి రాజయ్య గారు మాట్లాడతారు అందే. రాజయ్య గారు 1.5 గంట ప్రసంగం చేశారు కానీ నేను ఏం చెప్పాడు నాకు తెలియదు, అంత కళ్ళ నీళ్ళే, నాకు ప్రసంగం రాదు. కానీ చాలాసార్లు ఆవిడ బాధపడింది, నా పేరు చెప్తున్నారు అయ్య గారు, నా పేరు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నాను చెప్పనా, ఆ రోజు ఆవిడన్న ఒక్క మాటకి నా జీవితంలో పట్టుదల ఇచ్చాడు. అమ్మా అప్పుడు మోకాళ్ళు వేసాను. ఎక్కడా? ఇంట్లో ఉన్న పరుపు మీద, నేల మీద కాదు, పరుపు మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నేర్చుకుంటూ వచ్చింది బైబిలు. ఈవేళ నేను తిరగని ప్లేసు లేదు, తిరగని స్థలము లేదు. ఏ చోటకెళ్ళినా మహాదేవుడు నడిపించుకుంటున్నాడు. దేవుని కృప కాదు. ఆ రోజు ఆవిడ కానీ నన్ను ఉండకపోతే నేను ఏమయ్యేవాడిని? అలాగే వద్దుని గద్దెంపక అందును పట్టుదల వచ్చింది. అప్పుడే మీకు గుర్తుందో లేదో, ఇదే ఎఫెసీ పత్రిక మీద, ఇదే తిమోతి పత్రిక మీద నేను మాట్లాడాను, సాల్మన్ రాజయ్య గారు మాట్లాడారు, కీర్తిశేషులు కొన్నెలేసయ్య గారు కూడా మాట్లాడారు సేవకుల మధ్యలో. అప్పుడు స్టార్ట్ అయింది పట్టుదల, ప్రసంగం ఎలాగైనా చేయాలి, నేర్చుకోవాలని. దైవజనాంగమా, పౌలు గారు ఈ మాటలు ఉదహరిస్తున్నాడంటే అర్థమేంటో తెలుసా? అక్క చెల్లెండ్రు ఉన్నారు కానీ బంధాలు సరిగా లేవు. అన్నదమ్ములు ఉన్నారు కానీ బంధాలు సరిగా లేవు. భార్య భర్తలు ఉన్నారు కానీ బంధాలు సరిగా లేవు. తల్లిదండ్రులు ఉన్నారు కానీ బంధాలు సరిగా లేవు. పిల్లలు ఉన్నారు కానీ బంధాలు సరిగా లేవు. ఎందుకు లేవయ్యా? ఎందుకు లేవు అంటే వాళ్ళకున్న పెద్ద సమస్య ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. త్వరగా తీయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎక్కువసేపు మాట్లాడండి, ఇప్పటికే చాలా టైం అయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వచ్చారు లేటుగా. ప్రకటన గ్రంథము పెళ్లి రోజు ఇప్పుడు తిట్టకూడదు. 2వ అధ్యాయము 4వ వచనం చెప్పండి. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఏం వదిలేశారు? గట్టి చెప్పండి. అన్నదమ్ముల మధ్య ఏమి లేదు, అక్క చెల్లెల మధ్య ఏమి లేదు, భార్య భర్తల మధ్య ఏమి లేదు, తల్లిదండ్రుల మధ్య ఏమి లేదు, పిల్లలకు కూడా ఏమి లేదు. మిగతా వాళ్ళు అలా బిగిసిపోయారు. అలా మీరు మాట్లాడరే, అందరూ అనరే, నేను అంటున్నాను కదా గట్టిగా. భార్య భర్తల మధ్య ఏమి లేదు, మరే మీ పక్క అనరే, ఈ పక్క అంటలేదు ఏంటండి. తల్లిదండ్రుల మధ్య ఏమి లేదు, పిల్లల మధ్య ఏమి లేదు, ఇంకా అక్క చెల్లెల మధ్య ఏమి లేదు, ఏ ప్రేమ లేదు. మొదటి ప్రేమ లేదు. మీరు ప్రేమ లేదు ఎందుకు అనిపించాను? ఊరికి అనుకుంటున్నారా? ప్రేమ ఉంది, ఏ ప్రేమ లేదు. మొదటి ప్రేమ లేదు. పెళ్లి చూపులప్పుడు చూసిన ప్రేమ లేదు. మొదటిసారి చూసినప్పుడు పాటలు కవిత్వాలు రాసావే ప్రియా, మొదటిసారి ప్రేమలు కొదువైపోయాయి, అనురాగాలు మంటగేసిపోయాయి, ఆప్యాయతలు చచ్చిపోయాయి. దేవుని ఇల్లు అని పిలవబడిన ఆ ఇంటిలో ప్రేమలు కొదువైపోయాయి. ఏది శాశ్వతమో అది మరుగైపోయింది. నన్ను క్షమించండి. సరదాగా వినొద్దు ప్లీజ్. ఒక పదాన్ని ఉచ్చరిస్తున్నాడంటే లోపం ఉందనే కదా. ఒరే నాయన, వృద్ధులు గద్దించొద్దురా, యవనస్తులను. ఎవరినట్టు మళ్ళీ చదువుతాం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం తిమోతి పత్రిక. వృద్ధులను గద్దింపక తండ్రిగా, అంటే వృద్ధులలో ఎవరిని చూడు? తండ్రిని చూడు, తండ్రిగా భావించు. నీకంటే పెద్దోడు, నీకంటే తల నెరసిన వాడు కనబడితే వాడి గౌరవాన్ని. బా, ఈ హెచ్చరిక అనే పదాన్ని కింగ్ జేమ్స్ వెర్షన్లో రెస్పెక్ట్ హిమ్ అని ఉంది. రెస్పెక్ట్ హిమ్ అంటే గౌరవాన్ని గౌరవించో, మర్యాదగా ఉండో. పర్యాయ పదాలు. విలువిని పర్యాయ పదాలు. గౌరవము, విలువ, మర్యాద ఆ ఇంటిలో ఉండాలి. అందుకే ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు దా కూర్చో, మంచినీళ్ళు తాగుతావా
ఎంతసేపు ఉంటాడు చుట్టం? వందనాలండి. అది గట్టి చెప్పండి. మంచిది తాగుతావా? అన్నం తినకూడదు. ఎంత ప్రేమో కదండి. ఆడేమంటాడు, ఇప్పుడే తినొచ్చాను. లోపల మండిపోతా ఉంటుంది అడిగి. ఎప్పుడు పెడతావా అన్నాడు చూస్తాడు. కానీ ఏమంటాడు తెలుసా, ఇప్పుడే ఇక్కడ తాగాను. ఎందుకంటే ఇవ్వని తెలిసాడికి. అది సంగతి. అది చెప్పలేక ఇప్పుడే అంటాడు, ఇప్పుడే తిన్నాను అంటాడు. ప్రేమ ఉందనుకోండి, ఎదురెళ్ళిపోతావుగా. ఇది ఆత్మీయమైన ఇల్లు అయితే, ఇది దేవుని ఇల్లు అయితే, అమ్మా ఎవరైనా వస్తుంటే ఏట్రా ఆ చూపేట్రా, నవ్వుతూ ఒక్కసారి వందనాలు చెప్పలేవు? చెప్పండి రా, గట్టి చెప్పండి. ఒకళ్ళు చెప్పుకోండి ఒకసారి మనసారా. బిగిసిపోయారు. ఎందుకంటే మీరు చెప్పుకోకూడదండి. మీకు ఏమైనా క్యాస్ట్ ఫీలింగా? మీరు కూడా చెప్పుకోండి. ఒకరికి వందనాలు చెప్పుకోండి. వందనాలు పలకరించుకోండి నవ్వుతూ. ఆడు ఇంటికి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటారు. ఊరి ఆడి ఇంటికి వెళ్తేనే అంటారు, ఊరి వాళ్ళ ఇల్లురే అంటారు. ఎందుకంటే ఆ ఇంటిలో ప్రేమలు ఉన్నాయి, రెస్పెక్ట్ ఉంది, గౌరవం ఉంది. ఆ ఇంటిలో ఆప్యాయతలు ఉన్నాయి, ఆ ఇంటిలో విలువలు ఉన్నాయి. ఇది దేవుని ఇల్లు అయితే ఈ ఇంటిలో విలువలు ఉండాలి, విలువలు ఉండాలి, ఆప్యాయతలు ఉండాలి, అనురాగాలు ఉండాలి. దేవుడు తన సంఘాన్ని గురించి మాట్లాడు తెలుసా, అయ్యా మీరు దేవుని ఇల్లు అయి ఉన్నారు. ఇదిగో మీ మధ్య ఎలా ఉండాలో తెలుసా, ఒక తండ్రికి కుమారుడికి, ఒక తల్లికి తండ్రికి, ఒక భార్యకు భర్తకు, అక్కకు చెల్లికి, అన్నకు తమ్ముడికి ఏ బంధాలు ఉంటాయో ఆ బంధాలు ఇంటిలో ఉండాలి. బంధాలు ఉండాలి, బంధాలు ఉండాలి. మా ఇంట్లో అప్పుడప్పుడు నాకు దేవుడిస్తే బంధాలు కాపాడుకోవాలండి. బంధాలు లోక బంధాలు కొన్నిసార్లు వేరైపోతాయి. అందుకే ప్రేమ మీద వర్ణిస్తూ భార్యాభర్తల మధ్య ఏమండి, ఏంటది, ఏ పాట అది, ఏ పాట? మీరేమనాలి, మాకేం తెలుసు అనాలా? ఏ పాట అమ్మా? అన్నదమ్ముల మధ్య ప్రేమ. ఏమండి, ఈ ప్రేమల మన మీద పాట రాశాడు. భార్యాభర్తల మధ్య వెలుగుచున్న ప్రేమ పుష్పము. ఏదో కలిపేశాడు అక్కడ, రాకపోయినాడికి. కాదండోయ్, నీకు అందం ఉన్నంత వరకు నేను ప్రేమిస్తాడు నీ భర్త. నువ్వన్నీ బాగా ఉంటేనే ప్రేమిస్తాడు భర్త. అసలైన ప్రేమ ఏంటో తెలుసా? వృద్ధాప్యముల మూలన పడిన తరువాత ఒకరినొకరు. ఆ మధ్య ఒక ఫోటో చూశానండి, చాలా ఆశ్చర్యపోయాను. రోడ్డు పక్క నుండి పళ్ళుడిపోయి మొసళ్ళగా అయిపోయి నిద్ర కలిసి కూర్చొని ఇడ్లీ చేస్తుంటే వణుకుతూ భార్యకు తినిపిస్తున్నాడు. ఇలాగ ఎవరో భర్త. ప్రేమ చూడండి. ఎక్కడ? రోడ్డు మీద. వాళ్ళ బ్రతుకు ఎక్కడికి వెళ్ళింది? రోడ్డు మీదే. ఆ రోడ్డు మీద పడుకునే ఆ భర్త దగ్గర, రోడ్డు మీద పడుకునే భార్య దగ్గర ఏమి చూసుకున్నారు వాళ్ళు? ప్రేమ. మరొకడు ఒక యాడ్ చూపించాడు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే, నన్ను క్షమించండి, నన్ను ఏమనుకోకండి అంటే మీరు తిట్టుకుంటారేమో. ఒక్కొక్కళ్ళు పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చేలాగా ఉన్నారు. క్షమించండి ప్లీజ్, ఏమనుకోకండి. నేను వాళ్ళ ఆకారం గురించి మాట్లాడడం లేదు. ట్రైన్లో ఒకడు ఫోటో తీశాడు. వీళ్ళిద్దరు ఎంత మమకారంగా మాట్లాడుకుంటున్నారు ట్రైన్లో. అప్పుడు అంటున్నాడు, మనకంటే వాళ్ళు అందవికారమే కానీ వాళ్ళిద్దరి దృష్టిలో ఆ భార్య ఆమెకి ఎలాంటిదన్నమాట, ఒక దేవత. ఇప్పుడు ఆ భర్త ఎలాంటోడు, ఒక దేవుడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమైపోయారు? ప్రజలు మర్చిపోయారు, ప్రేమలు కనపరుచుకుంటున్నారండి. సంగమా, ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో నీవు ఆత్మీయమైన ప్రయాణం చేస్తున్నావో, నీవు దేవుడు నిన్ను ఎలా కోరుకుంటున్నాడు తెలుసా? మీరు నా నివాస స్థలం, మీరు నా గృహం, మీరు నా ఇల్లు. నా ఇంటిలో ఏముండాలో తెలుసా? ఇదిగో అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు ప్రేమ అనురాగాలు ఉన్నట్లుగా, అమ్మ వినాలి, మీ మధ్య మొదటి ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ? ఇంకా గట్టి చెప్పండి,
నేను నిన్నో మొన్నో చెప్పాను మా అబ్బాయికి, బాబు రోజు ఇదే ప్రేమ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తిన్నావురా, ఉన్నావురా, కన్నా, ఎక్కడున్నావు, ఇవన్నీ రోజు సెల్లో మెసేజ్లు, ఎక్కడున్నారు, మీటింగ్ అయిపోయిందా, వచ్చేస్తున్నారా, ఆయన వచ్చే వరకు ఈవిడొచ్చే వరకు ఆయన పరితపించి వస్తున్నారే, రేపు పొద్దున్న నుంచి రేపు ఆగస్టులోనే పిల్లో మొత్తానికి పుడతారు, పుట్టిన తర్వాత పిల్లోడు సాకిరి పెరుగుతుంది, అప్పుడు తిన్నావురా మెసేజ్ రాదు. ఎందుకంటే ఇక్కడ తినిపించాలా. ఉన్నావురా మెసేజ్ రాదు, ఎందుకంటే ఇక్కడ చూడాలా. అప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే ప్రేమలు పెరుగుతాయా తగ్గుతాయా, అప్పుడు చిరాకులు పెరుగుతాయి. ఇది కాదు ఒరిజినల్, ఇక్కడి నుంచి అసలు ఒరిజినల్. ఏది ఏమైనా దేవుడు వాళ్ళ జీవితమును దీవించుగాక. అది కదా ఒరిజినల్ అంటే. అప్పుడు కదా ఇక మెసేజ్లు ఉండవు. ఉన్న మెసేజ్లు ఏముంటాయంటే ఒకవేళ మెసేజ్ వెళ్ళినా వార్నింగ్ మెసేజ్లు వెళ్తాయి. మారచ్చు. అందుకే కష్టములో కూడా అర్థం చేసుకునే మనసులు కావాలా, కష్టతరములో కూడా అర్థం చేసుకునే మనసులు కావాలి. ఇద్దరి మధ్య రెస్పెక్ట్ కావాలి. నేను ముగిస్తాను చూడండి, ఇక్కడ ఏమంటాడు చూడండి తిమోతి పత్రికలో. నాకు సరిపోదు, టైము సరిపోదు కాబట్టి దయచేసి మన్నించండి. 1వ అధ్యాయంలో వీళ్ళ సమస్య ఏంటట? 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 5వ వచనం, తిమోతి పత్రిక. మరొక్కసారి, ఉపదేశ సారమేదనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మళ్ళా చెప్తున్నాను, పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. అంటే మంచి హృదయం ఉండి, మంచి మనస్సాక్షి ఉండి, మంచి విశ్వాసం ఉంటే దానిలో నుంచి పుడుతుందట. ఏది? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ప్రేమ. ఆ కింద ఏమంటాడు చూడండి, కొందరు, అందరు నా చెప్పండి, కొందరు, సౌండ్ పెంచి చెప్పండి, కొందరు వీటిని మానుకొని, వేటిని? పవిత్రమైన హృదయాన్ని, మంచి మనస్సాక్షిని, నిష్కాపట్యమైన విశ్వాసాన్ని ఏం చేశారు? మానేశారు. ప్రేమలు ఏమైపోయినాయి చెప్పండి? ప్రేమ చల్లారిపోయింది. దేవుని ఇల్లు ప్రేమలు చల్లారిపోయాయి. దేవుని ఇల్లు ఆప్యాయతలు కనుమరుగైపోయాయి. దేవుని ఇల్లు సంతోషాలు దూరం అయిపోయాయి. కారణం మర్యాద లేదు, షాట్లకు వచ్చేస్తాను, రెస్పెక్ట్ లేదు. తండ్రా, నీ రెస్పెక్ట్ ఎప్పుడు విడిచిపెట్టవద్దు. తల్లివా, రెస్పెక్ట్ దూరం చేసుకోవద్దు. భార్యవా, భర్తవా, ప్రేమల మధ్య గౌరవాలతో కూడిన ప్రేమ ఉండాలి. గౌరవాలతో సంధించే ప్రేమ ఉండాలి. నేను అంటాను, నిజమైన భర్త ఎవరో తెలుసా? అన్ని పరిస్థితుల్లో తన భార్య గౌరవాన్ని నిలబెట్టినవాడు. నిజమైన భార్య ఎవరో తెలుసా? అన్ని పరిస్థితుల్లో తన భర్త గౌరవాన్ని నిలబెట్టగలిగిన వ్యక్తి. జీవితం చాలా విలువైందండి. జీవితం చాలా విలువైంది. ఎన్నో కలల కంటదండి భార్య, నా భర్త ఇలా ఉండాలని. చాలా కలల కంటది. కళ్ళగనే సందర్భాలు కనుమరుగవచ్చు. అందుకే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఆ లోకంలో ఉన్న వాటి ప్రేమ గురించి నేను మాట్లాడడం లేదు సుమా. ఈ మాటలన్నీ సంఘానికి వర్తింపచేసే మాటలు. నీవు సంఘములో అన్న చెల్లులు, అన్న తమ్ముళ్ళ, అక్క చెల్లుండ్రు లాంటి ప్రేమ ఉండాలి మన మధ్య. మీకు తెలుసా భార్య భర్తల మధ్య ఉండవలసిన రెస్పెక్ట్ కొరకు మాట్లాడుతూ పేతురు రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నాడు చూడండి. 3వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుండి అక్కర్లేదు కానీ 4వ వచనం చదువుదాం. 5 నుంచి చదువుదాం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము ఏం చేశారట? అలంకరించుకొనిరి. అలంకరణకు నిర్వచనం చెప్తున్నాడు.
జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రాలు ధరించుకోవడంలో లేదు నాయన నీ అలంకరణ. సాధువైనట్టి ఎలాగుండాలంటే సాధువు తత్వం, మృదువైనట్టి మృదుతత్వం, గుణమును, అక్షయ అలంకారమును, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది దేవుని దృష్టికి మిగులా విలువగలది. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నది. నేను చదువుతాను, నాతో చెప్పండి. ఆ ప్రకారము, ఇంకా సౌండ్ పెంచి, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని ఏంటది రెస్పెక్ట్ అండి. యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. నువ్వు దేవుని ఇల్లా, పరలోకముందన దేవుడు మలాకి గ్రంథంలో ఏమంటాడు తెలుసా? అయ్యా, కుమారుడు తన తండ్రిని గణపరుస్తాడు కదా. చెప్పండిరా, కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? గణపరుస్తాడు కదా. దాసుడు తన యజమానుని ఏం చేస్తాడు? గణపరుస్తాడు కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు. నా నామాన్ని ఏం చేశారు మీరు? నిర్లక్ష్యం కాకపోతే నువ్వు నిజంగా భయపడుతున్నావా దేవునికి? నిజంగా భయపడుతున్నావా దేవునికి? నిజంగానే లోబడుతున్నావా దేవునికి? నిర్లక్ష్యం చూపెట్టలేదా? నా ఇష్టం అనుకుంటున్నావుగా. శారా తన భర్తను ఏమందట? యజమానుడు. రెస్పెక్ట్ అండి, రెస్పెక్ట్. మన దగ్గర నవీన్ అని ఒకడు ఉండేవాడు, మీకు తెలుసో తెలీదో, నాగేశ్వరరావు. పెళ్లి చూపులు తీసుకెళ్ళాడు. ఆడి పెళ్లి చూపులు తీసుకెళ్తున్న రోజునే మొదటి జబ్బు స్టార్ట్ అయింది నాకు. ఆ జబ్బు ఏంటో చాలా విచిత్రమైన జబ్బు. బండి మీద వెళ్తానంతసేపు బాగానే ఉండేది, బండి ఆపన గీ అని తిరిగేస్తుండేది తల. ఇంక ఎలాగుండేది అంటే నా పరిస్థితి, బండి ఆపానంటే నా చెయ్యట్టుకుని ఎక్కడ చోట అలా కూర్చోబెట్టారు అనుకోండి. అలాంటి టైంలో పెళ్లి చూపులు తీసుకెళ్ళాడు ఎక్కడికో లోపలికి, ఏజెన్సీ లోపలికి. పెళ్లి కూతురు కూర్చోబెట్టారు. పెళ్లి కూతురు చూస్తుంది. నేను మంచం మీద పడుకుంటూ పోయాను. పెళ్లి కొడుకు కదా, నాకు పనే ఉంది. ఆకురడగా చూసుకోవాల్సింది చూసుకుంటున్నాడు. ఇలా గోగుతున్నాడు. అనియా అంటున్నాడు. చూస్తానులే, ముందు చూసారా అంటున్నాను. అటు మొత్తాన్ని చూస్తున్నాడు. మొత్తానికి మెలకు వచ్చింది. ఆ టైంకి మరి పెద్ద మనిషికి వెళ్ళాను కదా, అడగాలి కదండి, మీ పేరు అంటే భర్త అన్నాడు అంటున్నాడు. అప్పుడు ఈవిడ అంటుంది, సొరయ్య అండి. ఎవరో భార్య. ఏది అడుగుతున్నా ఆయన చెప్తలేదు. ఎవరు చెప్తున్నారు? ఈవిడే. ఏమడిగినా అంటున్నాడు. మీకేమైనా అర్థమవుతుందా? మీరు ఎప్పుడు వస్తారంటే అన్నాడు. ఇంకా అర్థమైపోయింది. పైగా చెప్పు అంటుంది. అర్థం కాలేదా? పక్క నుంచి గిల్లేసి చెప్పు అంటుంది. ఆడిని చెప్తాడు, ప్రాక్టీస్ లేదు. చాలా కుటుంబాలు విచ్ఛిన్నంగా అయిపోవడం కారణం తెలుసా? రెస్పెక్ట్ లేదు. క్షమించాలి. నేను ఆధ్యాత్మిక కుటుంబం గురించి మాట్లాడుతున్నాను, భౌతిక కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ. భార్యలారా భర్తలారా అని మా ఎఫ్ఎస్సి వ్యక్తులు చెప్పన్నాడు. ఒరే, నేను మీకోసం చెప్పలేదురా, నేను క్రీస్తుని గురించి చెప్పండి. సంఘం అంటే ఆయన మైండ్లో ఉన్నదేంటి? క్రీస్తు, సంఘం. అమ్మా, ఇప్పుడు భార్య ఏం చేసిందట? శారా ఏం చేసిందట? యజమానుడిని పిలుచు అతనికి ఏం చేసిందట? రెస్పెక్ట్, మర్యాద, గౌరవం ఇచ్చిందట. ఆ కింద కూడా మరి భర్త కూడా ఇవ్వాలి కదా. భార్య అయితే సరిపోయింది ఏంటండి? చాలామంది భార్యలు విధేయత కలిగి భర్తలు ప్రేమించి ఇంటి గుట్టు కూడా బయట పెట్టకుండా ఉండే భార్యల మధ్య కూడా సరైన భర్తలు లేరండి. దౌర్భాగ్యం అండి. అందుకే ఏమని రాశాడు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను ఏమి చేసి రెస్పెక్ట్. భార్యకు కూడా ఏం ఇవ్వాలా చెప్పండి? గౌరవం ఇవ్వాలా. భార్య కూడా గౌరవం ఇవ్వాలి. కూడా కాదు, భార్యను గౌరవించాలి, భర్తను గౌరవించాలి, మర్యాదగా మాట్లాడుకోవాలి.
మర్యాదగానే పదం ఎప్పుడు అర్థం తెలుసా? మర్యాదగా మాట్లాడు. మర్యాద నేను చెప్పండిరా, అది కాదు మర్యాద. నీ పిలుపులలో, నీ మాటలలో నువ్వు దేవుని ఇల్లు. సంఘములోనికి రాగానే మాటలు ఎలాగ ఉండాలి? మర్యాదగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? గట్టి చెప్పండి. మర్యాద, గౌరవం, గౌరవం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం సంఘంలో కనిపించాలా. ఎందుకంటే తల్లి, నిన్ను ఆయన నివాస స్థలముగా, నిన్ను ఇల్లుగా చేసుకున్నాడు. నీవు ఆయన నివాస స్థలం, నీవు ఆయన ఇల్లు. ముగింపులోకి వచ్చాను. మనసు పెట్టండి, మనసు పెట్టండి ప్లీజ్. ఆ ఇంటిలో అక్క చెల్లెండ్రు ఉన్నారు, ఆ ఇంటిలో అన్నదమ్ములు ఉన్నారు, ఆ ఇంటిలో వృద్ధులు ఉన్నారు, ఆ ఇంటిలో తల్లిదండ్రులు ఉన్నారు, ఆ ఇంటిలో భార్య భర్తలు ఉన్నారు. ఉంటేనే అది ఏమైంది? చెప్పండి, ఏమైంది? అది ఇల్లు అయ్యింది. ఆ ఇంటిలో ఎవరికి ఇచ్చే గౌరవాన్ని వారికి ఇవ్వాలి, ఎవరిని ప్రేమించే విధముగా వారిని ప్రేమించాలి, ఎవరికి చూపే మాదిరి వారికి చూపాలి, ఎవరి పట్ల ఎలాగుండాలో నేర్చుకుంటేనే కదండి ఆ ఇంటికి విలువ. సంఘం కూడా అంతేనండి, సంఘం కూడా అంతే. వీళ్ళకట ప్రేమ కుదువైపోయిందట. పౌలు గారు ఉదహరిస్తున్నాడు, తిమోతి ఎవరో తెలుసా? నా కుమారుడు. ఇంకా ముందుకెళ్ళిపోతే అంటాడు, నా నిజమైన కుమారుడు. అంటే నిజమైన కుమారుడు అన్నాడంటే అబద్ధ కుమారుడు కూడా ఉన్నాడనే కదా, ఉన్నాడనే కదండి. అందుకే వాడుతున్న పదాలవి. నీ ఆత్మీయ జీవితానికి నీ తండ్రి స్థానములో, తల్లి స్థానములో, అక్క చెల్లుల స్థానములో, అన్నదమ్ముల స్థానంలో నీ తోటి వారిని చూడగలవా? చూస్తున్నావా? మందులకు వచ్చి కూడా బాయా మాయా ఎక్కడి లేదు. పిలుపు మారాలా, పిలుపు మారాలండి. ఆత్మీయ పిలుపులు ఉండాలా, ప్రేమలు ఉండాలా, అనురాగాలు ఉండాలా. మా తల్లిదండ్రులను ఒక విషయంలో మెచ్చుకుంటానండి. వాళ్ళు ఎవరైనా అనవసరం, అక్క అన్నయ్య. ఇంకోటి తెలిసి మీకు, మా ఊరిలో మాకు వరుసలు ఏంటి తెలుసా? మామయ్య. ఊళ్ళోకి వెళ్తే కాపురం అందరూ మాకు మాయిలే. మా చిన్నప్పుడు ఎవరు మాకు ఏమి ఇవ్వలేదు, కానీ అందరూ మాయిలే. ఇంకో భార్య భర్తలైనా సరే అక్క అన్నయ్య, ఇవే మేము మాసలు అనుకునేవాళ్ళం. మాకు ఇలాంటి నేర్పరేట్రా అని. కానీ చాలాసార్లు ఆ పిలిపే మా జీవితానికి మలుపయింది. అదే మా జీవితానికి గెలిపోయింది. అదే మా జీవితానికి ఆనందాన్ని కూడా ఇచ్చింది. ఈరోజు అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వాళ్ళు కనుపరుస్తున్న ప్రేమను అనుభవిస్తున్నప్పుడు ఆశ్చర్యపడుతూ ఉంటాను ఒక్కొక్కసారి. ఆశ్చర్యం, దేవుని కృప కాదా ఇది? నన్ను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోకి వస్తున్నాను. చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక మొదటి సంగతి ఏంటో తెలుసా? నీ ప్రేమతో, మొదటి ప్రేమ. ఏ ప్రేమ? సంఘములో ఎవరెవరికి, ఎవరి స్థానాన్ని వాళ్ళకి ఇస్తూ, నీకంటే పెద్ద వయసు కలిగిన వాడు ఉన్నట్లయితే వాడికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది. ఒక్క మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. అబ్రాము గారు దేవుడి పిలుపు అందుకొని బయలుదేరి వెళుతున్నాడు. అబ్రాము గారు కూడా వాళ్ళ ఎవరు కొడుకు? ఆదికాండం చూడండి, ఆదికాండం ప్లీజ్. 13వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 13:5. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. రైట్. ఇక్కడ మీకు ఎవరో ఇతను తెలియాలంటే 11వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 31. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా
హారాను కుమారుడగు లోతు. వినాలి, ఎవరి లోతు? హారాను కుమారుడు. అంటే తెరహు గారికి పుట్టినటువంటి సంతానములో అబ్రాం గారి తమ్ముడు కొడుకు. వింటున్నారా? ఎవరి కొడుకు? అబ్రాం గారి తమ్ముడి, చెప్పండి, తమ్ముడి కొడుకు. ఎవరితో వెళ్ళాడు? అబ్రాంతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? అబ్రాం గారు దీవించబడ్డాడు. అబ్రాము గారితో నడిచిన లోతు కూడా ఏం చేయబడ్డాడట? గట్టి చెప్పండి, ఏం చేయబడ్డాడట? దీవించబడ్డాడట. అప్పుడు వాడుతున్నాడండి పదం. 13వ అధ్యాయంలో మాట చదువుదాం. అప్పుడు ఏమంటున్నాడట? 6వ వచనం. ఎందుకనగా వారి ఆస్తి వారికి కలిసి నివసించలేనంత విస్తారమైనదై ఉండెను. 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును ఏం పుట్టెను? గట్టి చెప్పండి, ఏం పుట్టెను? కలహము పుట్టెను. నెక్స్ట్ ఏమైంది? ఆ కాలమందు కనానీలు పెరిజీలు. ఒక్క నిమిషం. అంటే వీళ్ళిద్దరికి కలహం పుట్టడానికి కారణం ఎవరని చెప్తున్నాడు? కనానీయులు పెరిజీలు. నేను వివరించను ఇది. కనానీయులు పెరిజీల మధ్య నివాసం చేస్తూ వీళ్ళిద్దరికి ఆస్తి విపరీతంగా పెరిగిపోయిందట. నాకు నచ్చిన పదం చూడండి, అబ్రాం గారు నీతిమంతుడు వాడిన పదం చూడండి. ఏమంటాడు? కాబట్టి అబ్రాము, అందరు నాతో చెప్పండి, అందరు నాతో, మనము, ఇంకా కొంచెం సౌండ్ పెంచి, మనము బంధువులము. మనం ఎవరో? గట్టి చెప్పండి మనసారా. ఆ బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, మనం ఎవరో? బంధువులం. మనకి ఏముండకూడదు? అబ్బా, నీతిమంతుని మాటలు బండి. మన మధ్య కలహాలు ఉండకూడదు. కలహాలతో ఉండేది బంధం కాదు. కలహాలు పెంచుకునేది బంధం కాదు. కలహాలను లేకుండా చేసుకునేది ఆత్మీయమైన బంధం. అబ్రాం ఏమన్నాలో? రే, నీకు అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? నన్ను బట్టి కదా. నేను లేకపోతే నీ బతికేట్రా అన్నాలుగా. నా వల్ల కదా నువ్వు ధనవంతుడు అయ్యా అనాలా వద్దా? చెప్పండి, క్షమించాలా? అనాలొద్దా? మనం ఏమంటాం? ఆ రోజు రాజేష్కి నేను ఆ పని చేసి ఉండకపోతే ఈరోజు నువ్వు షాప్ పెట్టుకునేవాడివి, నీ బతికేడు తెలుసా అనేవాడు. నేను కొడుకోట అంటాను బాబు, ఏమనుకోక అంటాను. నేను నా క్యారెక్టర్ అది. నువ్వు నీతిమంతుడు అండి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు అలాగంటావా? నువ్వు నీతిమంతురాలివి, నీ నోట ఆ మాటలుంటాయా? తప్పు కదూ. మనకు ఆ మాటలు ఎందుకండి? ఎంత సింపుల్గా లాజిక్గా మాట్లాడే చూసారా? మనము బంధువులం. చెప్పండి, మనం ఎవరు పట్టండి? బంధువులం. మనకేముండకూడదట? మనకేముండకూడదట? కలహార్య భర్త. మనం ఎవరు? చెప్పండర్రా, ఇంకా గట్టి చెప్పండి. ఎక్కువమైన కుటుంబం కాబట్టి నాకు ఏమైనా అయితే మీ వాళ్ళందరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క తల్లి ప్రేమ వింటుంటే ఆశ్చర్యపోతాను. నేనేంటయ్యా, నా బ్రతికేంటయ్యా? పెద్ద తాడిపల్లి వెళ్ళాను, ఆఖరి రోజు సభ, ప్రసంగం అయిపోయింది. 3 ముసలోళ్ళ దగ్గరికి వచ్చేసారు. ఈ ముసలగడ్డ పట్టుకొని ఇలా సాగదీసి అన్నారు, రోజు బాబు అంత ముద్ద వచ్చేసాను వాళ్ళకే. బాబు మిమ్మల్ని దేవుడు దీవించుగాక, బాబు మిమ్మల్ని దేవుడు దీవించుగాక, మిమ్మల్ని దేవుడు ఆస్వాదించుగాక అనే పదం వాడారు. అందరూ సౌండ్ పెంచండి. మనము, అరే గట్టి చెప్పండి, మనము బంధువులం. మనకేముండకూడదు? కలహం ఉండకూడదు. అప్పుడప్పుడు కొన్ని సంగతులు చెప్తున్నప్పుడు నేను సఖ్యమైనంత వరకు ఓపికతో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు శృతి తప్పుతాను, మతి కూడా తప్పుతాను. కానీ మర్చిపోకండి, మనం బంధువులం. మన మధ్య ఏముండకూడదు? కలహం ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, తిమోతికి ఎందుకు రాశాడు? వీళ్ళ కలహాలతో ఉన్నారు, వివాదాలు, గొడవలు ఎందుకు వచ్చాయి చెప్పనా? ఎక్కడ గర్వం ఉంటుందో అక్కడ వివాదం ఉంటుంది. ఎక్కడైతే గర్వంగా ఉంటామో అక్కడ సమస్యలకు నీలంగా ఉంటాం. వివాదాలు లేని జీవితం ఏంటో తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును
సాత్వికం, ఓపిక పట్టు. నీ సంగతి, నీ పరిస్థితి, మీకు సంగతి తెలుసా? లోతు అబ్రాము కలిసి ఉన్నంత వరకు వాళ్ళ ఆస్తి పెరిగింది. విడిపోయిన తర్వాత లోతు అక్కడే అయిపోయాడు. భార్య చచ్చిపోయింది, అమ్మా పిల్లలు చెడిపోయారు. చూసారా? వివాదం వలన, కలహాల వలన వాళ్ళ ఉన్న ఆత్మీయ స్థితి ఏమైంది? పడిపోయింది. దేవుని పిల్లలారా, వివాదాలు పెట్టుకుంటావా? కలహాలు పెట్టుకుంటావా? మనం బంధువులం అండి, మనకి ఇలా కలహాలు ఉండకూడదు అంటున్నాడు నీతిమంతుడైన అబ్రాము. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరి ఇల్లు? గట్టిగా, ఇంట్లో ఏముండకూడదు? సమాధానపడు ప్లీజ్, సమాధానపడు. తప్పు ఎదుటివాడిదై ఉండొచ్చు, నువ్వే సమాధానపడు. తప్పు ఇతరులై ఉండొచ్చు, నువ్వు ఎందుకు సమాధాన పడుతున్నావంటే నువ్వు చేసిన పాపానికి, నువ్వు చేసిన శాపానికి నీ మీద ఒక్క నేరమైన మోపాడా? ఆయన తగ్గించుకున్నాడుగా. మనం తగ్గించుకుంటూ వచ్చే నష్టమేముంది? ఆయనకంటే గొప్పవాడుమా? ఏమండి, ఆయనకంటే ఇంకా ఉన్నతమైన వాళ్ళమా? ఒక్కసారి ఆయనతో పోల్చుకుంటే మనం ఏపాటోళ్ళమండి. ముగించేశాను. సంఘము దేవుని ఇల్లు. ఆ ఇంటిలో తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెండ్రులు ఉన్నారు, అమ్మా వృద్ధులు కూడా ఉన్నారు. ఏం చేయాలి? ఆ ఇంటిని, దేవుని ఇంటిలో ఏముండాలట? వివాదాలు ఉండకూడదు. చెప్పండి, ఏముండకూడదు? మరి ఏముండాలి? అనురాగం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఏ ప్రేమ ఉండాలి? మొదటి ప్రేమ. మళ్ళీ రిపీట్ అయ్యాను, ఏ ప్రేమ? మొదటి ప్రేమ. ఏమి కలిగి ఉండాలంటే మొదటి ప్రేమ కలిగి ఉండు. మొదటి ప్రేమ కలిగి ఉండు. మొదటి ప్రేమను మర్చిపోకు. ఆ ప్రేమ నీ కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుంది. ఆ ప్రేమ నీకు వచ్చిన అవమానాన్ని సైతం ఏమండి సత్కార్యంగా మార్చేస్తుంది. నా జీవిత ప్రయాణంలో అనుభవించాను, మీకు తెలియదు. నాకు వచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? ఒకసారి, నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందేదో. భయంకరమైన శ్రమల మధ్యలో ఆ మాటలు చూశాను. ఎట్ ది సేమ్ టైం సన్మానం కూడా చూశాను, సన్మానాలు కూడా చూశాను. సమయం లేదు కనుక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. చాలా సమయం మిమ్మల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికే పట్టింది. మీరు కాన్సన్ట్రేషన్గా వినగలిగితేనే వాక్యం వెళుతుంది. మీరు అటు ప్లీజ్, అందరికీ వందనాలు. ఒకటి మర్చిపోకండి, అందరు గట్టి చెప్పండి, మనము దేవుని ఇల్లు. ఇంకా గట్టి చెప్పండి, అందరు సమానంగా చెప్పండి. మీరు మిగిసిపోయారా? దేవుని ఇల్లు. రైట్. ఆ ఇంట్లో ఎవరున్నారు? వృద్ధులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెండ్రు ఉంటారు. అంటే ఆ మాటలు రాశాడు అంటే అక్కడ వాళ్ళకి లోపించింది అదే కదా. ఏమి లోపించింది? ప్రేమలు లోపించాయి. కనుక ఏమొచ్చాయి? వివాదాలు వచ్చాయి. మన మధ్య ఏముండకూడదు? చెప్పండి, కలహాలు ఉండకూడదు. అట్టి ప్రేమతో దేవుడు మనల్ని నడిపించుగాక. అలాగే తల్ల వంచండి ప్లీజ్, అలాగే తల్ల వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ మంచి దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆరాధించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. తండ్రి, మీ కుమారుని యొక్క వాక్యమును మా అందరికీ అర్థమయ్యే రీతిలో తండ్రి బోధించుండగా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి. మేమందరము ఒక కుటుంబంలో మేమందరము మా బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. అయితే తండ్రి, కుటుంబాలలో తరిగిపోతున్నట్టు విలువలు, ప్రేమ, వాటి విషయంలో మేము జాగ్రత్త కలిగి ఉండడానికి హెచ్చరికలు పొంది ఉండగా తండ్రి, మేమందరము మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని, కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ ఐక్యతలను మేము కాపాడుకోవడానికి కృప చూపించమని, వాక్యం అందరి మధ్యలో తండ్రి విస్తరింపజేసి అనేక మందికి బోధించేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని మనవలు క్రీస్తు ప్రభు వారి ద్వారా మీకు సమర్పించి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.